నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కాక్రోచ్ పార్టీ బీజేపీ ప్రస్తుతానికి ఈ పార్టీ సృష్టిస్తున్న ప్రపంచం అంతా ఇంత కాదు. సాధారణంగా రాజకీయ పార్టీలు స్థాపించబడినప్పుడు ఇంత వైబ్రేషన్స్ ఉండవు, పోను పోను ఉంటాయి. బట్ ఇది పేరు వల్ల అంత వైరల్ అవుతోందా తెలియట్లేదు. కానీ అసలు 4-5 రోజుల్లోకి 12-19 మిలియన్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. అసలు ఏం చెప్తారు ఈ పార్టీకి సంబంధించి? నేనైతే సామాజికంగా ఉన్న అవసరాలను బట్టి, ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి ఒక కొత్త నీరు అయితే కావాలి ఈ దేశానికి. కొత్త నీరు అంటే కేవలం నీరు మాత్రమే కాదు, కొత్త ఆలోచన విధానం కావాలి. వాళ్ళ ఒక కొత్త వైబ్రెంట్ మూమెంట్ కావాలి. వాళ్ళ 2011, 12, 13 ఆ ప్రాంతాల్లో ఆ 3 సంవత్సరాల్లో మన భారతదేశంలో ఏ విధమైన సంచలనాలు అయితే జరిగినాయో, ఈ 3 సంవత్సరాలు అలాంటి సంచలనాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నాలాంటి ముసలివాళ్ళు, మీలాంటి యంగ్ పీపుల్ అందరూ ఎదురు చూస్తున్నారు. నిజం. ఇవాళ యూత్ చాలా మంచి ఆలోచనలు చేస్తోంది. ఇప్పుడు జంజీ ప్రభావం బాగా ఉంది, భయంకరంగా ఉంది. కానీ వాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టేవాళ్ళు లేరు. కాబట్టే మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. అసలు నిజంగా యూత్ అంటే 18 సంవత్సరాలు ఓటేయడానికి హక్కు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఆలోచించాలని కోరుకుంటున్నానో, ఏదైతే వాళ్ళు విజువలైజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నామో, నాలాంటి వాళ్ళము మేము ఆ వయసులో అలా ఉండేవాళ్ళం. 18-20 సంవత్సరాల వయసులో. ఇప్పుడు ఏదైతే ఈ కాక్రోజ్ జనతా పార్టీ అనేది ఉందో, మాటలు ఎలా ఉన్నాయో తూటాలు లాంటి మాటలు, ఎదురుగా ఉన్నది ఎవరు, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళకున్న సొసైటీలో వాళ్ళకున్న సత్తా ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఏమీ ఆలోచించే వాళ్ళం కాదు. ఆ వయసులో నేనే కాదు, చాలామంది ఆ వయసులో అలానే ఉంటారు. ఆ టైంలో అప్పుడు ఏ సంవత్సరం ఉంటుంది? అది 80s. ఒక డిప్లొమాటిక్ మెంటాలిటీ లేకపోవటం, డిప్లొమసీ అంటే ఏంటో తెలియకపోవటం, ఈ అనుకుంటే అది మాట్లాడడమే. పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే దీనికి కారణమైన వాళ్ళు ఎవరినైనా చీల్చి చెండాడటం. అక్కడ శశబిషలు అక్కర్లా, మనకేం జరుగుతుందో అని అక్కర్లా, మనం ఏమైపోతాం అనే భయం అక్కర్లా, మనం ఏ విధమైన తిరుగు ప్రశ్నలు ఎదుర్కొంటాం అనే ఒక భయం అక్కర్లా. నీకు ఈరోజు ఇది సమస్య అనిపించింది, ఆ సమస్య గురించి మాట్లాడాలి అంతే. మాట్లాడకపోతే ఎందుకు? ఇంకా శ్రీశ్రీ అన్నట్టు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్లు కాదు, ఉండాలి. ఆ జవము జీవము ఉండాలి. అయితే అది రాను రాను ఒక కాంపిటేటివ్ వరల్డ్ పెరిగింది. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎంతవరకు కాంపిటీషన్ ఉండేదంటే, మెడికల్ ఎగ్జామ్స్ వరకు కాంపిటీషన్ ఉండేది. ఇంజనీరింగ్కి అంత కాంపిటీషన్ ఉండేది కాదు. కేవలం మెడికల్ ఎగ్జామ్స్కి. IAS IPSలకు కూడా అంత లేదు అప్పట్లో. అయితే 10th క్లాస్లో 2nd క్లాస్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా IAS అయిన వాళ్ళు, IPS అయిన వాళ్ళు ఉన్నారు. అయితే రాను యూత్ని ఏం చేశారంటే, వీళ్ళకి రాజకీయాలు అక్కర్లేదు. అసలు మేము చదువుకునే రోజుల్లో కాలేజీల్లో పొలిటికల్ స్టూడెంట్ ఎలక్షన్స్ ఉండేవి, యూనియన్ ఎలక్షన్స్ ఉండేవి. అవును, విన్నాం మేము. లేవు. పైగా గొంతెత్తి మాట్లాడటము, లేకపోతే కాలేజెస్ లో చదువుకోకుండా ఇలాగా మీరు అన్నట్టు రాజకీయాలు చేశారనుకోండి, కాలేజ్ రాజకీయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళని పంపించేసేవారు, సస్పెండ్ చేసేవారు. వాళ్ళు గొంతెత్తి మాట్లాడితే ఊరుకునే వాళ్ళు కాదు. ఇవాళ ఈ దేశ రాజకీయాలు ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏంటి అంటే, కాలేజీల్లో యూనియన్ ఎలక్షన్స్ తీసేయటం. ఈ యూనియన్ ఎలక్షన్స్ తీసేయటం వల్ల కనీసం అప్పట్లో
సైన్స్ స్టూడెంట్స్ రాజకీయాలు మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ బీకామ్ వాళ్ళు, బిఏ వాళ్ళు రాజకీయాలు మాట్లాడేవాళ్ళు. అసలు అప్పట్లో మమ్మల్ని కదిలిస్తే మేము రాజకీయాలు చెప్పేవాళ్ళం. ఇవాళ ఒక బిఏ స్టూడెంట్ని రాజకీయాలు చెప్పమని చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఆ పరిస్థితి. మధ్యకాలం ఏదైతే ఉందో అది ఒక భయంకరమైన నిశ్శబ్ద కాలం. అది ఎప్పుడు కూడా నిశ్శబ్దంలా ఉండదు. దాన్ని బద్దలు కొట్టే పరిస్థితులు ఏవో వస్తాయి. ఇది ఇప్పుడు నేను దేశం మొత్తం వచ్చిన ఈ కాక్రోచ్ ఇష్యూ గురించి కాదు నేను మాట్లాడేది. జనరల్గా కూడా నేను ఎప్పటి నుంచో విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు అన్న మహానుభావులు అర్థం చేసుకోవాలి. వాళ్ళు స్టూడెంట్గా ఉన్న రోజుల్లో వాళ్ళు రాజకీయాల్లో వెంటనే ఫ్రెష్గా వచ్చేసారు రాజకీయాల్లో. కానీ ఆ తర్వాత ఏం మాట్లాడటం మొదలెట్టారు? వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు కాలం ఏంటి? చక్కగా ఇంజనీరింగ్ చదువుకుని 4 ఇంజనీరింగ్ కోర్సులు నేర్చేసుకుని విదేశాలు వెళ్ళిపోక, అంటే వైట్ కాలర్ జాబ్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. అంటే మన పక్కింట్లో ఏం జరిగిందో కూడా మనకు అవసరంలా. మన ఇల్లు, మనము, మన పిల్లలు కార్లో తిరిగామా లేదా, ఏసీలో ఉన్నామా లేదా, లక్షలు సంపాదించుకున్నామా లేదా, ఇక్కడ వరకునే తప్ప సొసైటీ గురించి పక్కన ఏం జరుగుతుందనే దానిపైన దానివల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే ఒక స్తబ్దత వచ్చేసింది సమాజంలో. ఏం జరిగినా అసలు రాజకీయ నాయకుల అవినీతి గురించి, వాళ్ళ వ్యవహార శైలి గురించి మాట్లాడని ఒక యువతరం ఉంది. అలాంటి యువతరం నా దృష్టిలో వాళ్ళు ఉద్యోగాలు చేసే యంత్రాలు తప్పితే ఆలోచించే మెదళ్ళు లేవు వాళ్ళకి. ఆ ఆలోచించే మెదళ్ళు లేకపోవటం వల్ల ఏమైపోయింది? అసలు ఏం జరుగుతుందో ఎవరికి అవసరం లేదు. ఈ రాజకీయాలు అనేవి ఎవరియో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే రాజకీయాలు మాట్లాడతారు, వాళ్ళే రాజకీయాలు చేస్తారు. వాళ్ళ పిల్లలే, వాళ్ళకి చదువు ఉన్నా చదువు లేకపోయినా ఏమైనా కానీ అతనే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చేస్తారు. ఇట్లా వచ్చేసి ఇవాళ ఏమైపోయిందంటే ఒక్కసారిగా ఒక బ్లాస్ట్ అన్నమాట, ఒక విస్ఫోటనం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ స్టేజ్ లో ఉన్న ఆయన నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే ప్రయత్నం చేయట్లేదు. పైగా జర్నలిస్టులు, లాయర్స్ ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని అడ్డు ఆయన అన్నాడు, అడ్డు పెట్టుకుని. ఇప్పుడు సమాచార హక్కు చట్టం ప్రకారం నేనేం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటాను? ఒక రాజకీయ నాయకుడికి ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు నాకు అవసరమా? మనం ఇంతకు ముందు కూడా విజయ్ టాపిక్ వచ్చినప్పుడు అదే మాట్లాడుకున్నాం. మనకు అవసరమా? మనకు అవసరంలా. మనకేం కావాలి? మన సహజ వనరులు ఎటు వెళ్తున్నాయి? సహజ వనరుల ద్వారా సృష్టించబడిన సంపద ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఇది మనకు కావాలి. అందరికీ ఎందుకు సంపద పంచబడట్లేదు? అందరి పరిస్థితులు ఎందుకు ఒక చదువుకోవాలనుకున్న చదువు ఎందుకు చదువుకోలేకపోతున్నారు? అనారోగ్య సమస్య వస్తే అనారోగ్యం ఎందుకు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఆస్తులు అమ్ముకుని? లేదు అనుకుంటే చదువుకున్న తర్వాత ఉపాధి ఎందుకు రావట్లేదు? లేదు వ్యాపారాలు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వీటన్నిటి గురించి మాట్లాడాలనేదే మన కోరిక. అలా వాటి గురించి మాట్లాడుతూనే ఈ లేజీ పీపుల్ బొద్దింకల్లాగా అనేసారు ఆయన అనేసాడు. దానికోసము ఒక ఆలోచన తరంగం ఉవ్వెత్తున లేచింది ఇవాళ. దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. పైగా వాళ్ళేమి ఇవాళ యువత పర్టికులర్గా ఇప్పుడు జరుగుతున్న సమస్యల పట్ల ఆలోచించకుండా వాళ్ళు ఎక్కడో ఒక నైరాశ్యంలో అయితే ఉన్నమాట వాస్తవం. వెబ్ సిరీస్లో వచ్చే సినిమాలు చూసుకుంటాను, లేకపోతే ఏదో కొంచెం గంజాయి దొరికితే అది పీల్చుకుంటాను, లేదు డ్రగ్స్ అవకాశం దొరికితే డ్రగ్స్ తీసుకుంటూను. వాళ్ళు ప్రపంచం గురించి ఆలోచించకపోయినా వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోలేని ఒక పరిస్థితిలోకి, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మేలుకొల్పుతుంది ఇది. నాకెందుకు ఇది ఈ పరిణామం నాకు ఎందుకు నచ్చింది అంటే, ఇవాళ నిద్రపోయే వాళ్ళు కూడా లేస్తారు, ఆలోచించొద్దు అనుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనకెందుకులే అనుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కేవలం 4-5 రోజులు 19 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఎంత మందికి అది రీచ్ అవుట్ అయింది, అట్రాక్ట్ అయ్యారు. ఇది సోషల్ మీడియా కాలం.
టెక్నాలజీ కాలం. అందుకే మన దేశంలో కొన్ని ఉద్యమాలు వస్తున్న సందర్భంలో నెట్ కట్ చేశారు, గుర్తుందా? అవును. కాశ్మీర్లో కానీ మణిపూర్లో కానీ బయట ప్రపంచానికి అక్కడ జరిగేది తెలియకుండా చెయ్యాలని ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను నెట్ కట్ చేశారు. నెట్ కట్ చేసి ఇంక ఇది మనం దాచిపెట్టలేము అనుకున్నప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి తెలిసేలాగా చేశారు. అందుకని ఏది ఎప్పుడు ఎలా చేసినా సరే ఎవరైనా సరే ఎక్కువ కాలం మభ్య పెట్టలేరు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాంటి పార్టీలు అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. ఇది పార్టీగా రూపొందుతుందా? ఇది ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా? ఇప్పుడున్న ఈ ధనస్వామ్య పార్టీల్ని ఓడించగలుగుతుందా? ఒక ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 90% నిధులు సమకూర్చుకున్న పార్టీని ఓడించగలుగుతుందా లేదా అని నేను చెప్పలేను. కానీ ఏం చేయగలదు అంటే ఇవాళ ప్రజల కోసం ఎంతో కొంత ఆలోచించగలిగే పార్టీకి ఈ ఉద్యమం అండగా అవుతుంది. ఈ ఉద్యమాన్ని సరి అయిన పద్ధతిలో సరి అయిన రీతిలో కాంగ్రెస్ పార్టీ వాడుకోగలగాలి. ఇప్పుడు నేను 2011-12 అనే విషయం ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారు? ఆ రోజు ఆయన ఎవరో పెద్ద ఆయన ఉంటారు కదా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన, అన్నా హజారే ఉద్యమము ఉవ్వెత్తున లేసింది. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నారు. అసలు అప్పుడు యూతే కాదు, మిడిల్ ఏజ్ పీపుల్ కూడా మాట్లాడుకున్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీని అవినీతికర పార్టీగా ముద్రేసి కాంగ్రెస్ పార్టీని దించాలి అని అనుకోకపోయినా ఒక కొత్త శక్తి కావాలి అనుకున్నారు. ఆ కొత్త శక్తిని బీజేపీ పార్టీ తన సొంతం చేసేసుకుంది. ఆ వాతావరణాన్ని చేసుకుని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పింది? అవినీతికి వ్యతిరేకంగా ఎంత మాట్లాడింది. నేను నల్లధనాన్ని తీసుకొస్తాను, 15 లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేస్తాను, అది ఇది ఎన్నెన్ని మాటలు. సంవత్సరానికి 3 కోట్ల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇలా ఎన్నో చెప్పారు. ఎన్నో చెప్పి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించగలిగిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి బడాబడా పారిశ్రామికవేత్తలకి అమ్మేశారు. అవునా? మరి వీళ్ళు ఇంత చేసినప్పుడు వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా, రారా అనుకుంటే వీళ్ళు వచ్చారు. ఇవాళ వీళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు మాట్లాడే ఒక 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొదటగా రిటైర్డ్ జడ్జీలకి మేము ఎంపీ పోస్టులు ఇవ్వము, అలాగే పిఎం కేర్స్ అని అనుకోకుండా వాళ్ళు మేము దేశానికి సంబంధించిన కేర్స్ ద్వారా వచ్చే డబ్బులకి మేము ఖచ్చితంగా లెక్కలు చెప్తాము. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 10-12 సంవత్సరాలుగా ఏ తప్పులైతే చేసిందో ఆ తప్పుల గురించి రాహుల్ గాంధీ మాట్లాడింది ఒక లెక్క, ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఒక లెక్క. జెన్జీలు వీళ్ళు. ఏజ్ 30 ఏళ్ళు అతనికి 30 ఏళ్ళు. అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఇదేంటి అంటే దీని సాంద్రత ఎంత ఉంది అంటే మనం చూసుకుంటే గనక ఇవాళ ఆ వయసు వాళ్ళు టక్కన ముందుకు వచ్చేలాగా ఉన్నారు, దూకేలాగా ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు భగత్ సింగ్కి ఈ దేశంలో ఎలాంటి ఆ రోజు ఉండటం కాదు గొప్ప, ఈ రోజుకి భగత్ సింగ్ గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగే చాలామంది భగత్ సింగ్ని మిస్యూజ్ చేసేశారు, అబ్యూజ్ చేసేశారు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే. అలాంటి భగత్ సింగ్లు తయారవుతారు ఈరోజు. అయితే వీళ్ళు మాట్లాడుతుంది మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఏది జనాభా లెక్కలకి సంబంధం లేకుండా, డీలిమిటేషన్కి సంబంధం లేకుండా మేము 50% ఇస్తామని చెప్తున్నారు. ఇంకా అసలు ఈ రోజు ఈ దేశంలో ఏమి అన్యాయం జరుగుతుంది అనే దానికి పైగా సర్ పేరుతోటి ఓట్లు తీసేస్తున్నారు కదా, దానికి వాళ్ళు ఎంత మంచి అభిభాష్యం చెప్పారంటే ఏంటి అన్ని అర్హతలు ఉండి ఓటును గనక నిరాకరించిన అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ అధికారుల్ని ఉపా చట్టం పెట్టి మేము లోపలేస్తాం అని చెప్పారు. చాలా డిఫరెంట్గా ఉంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే అర్హతలు ఏంటి అని అంటే సోమరిపోతుగా ఉండాలి, చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. అసలు ఇది
నిజంగా మనం కూడా సెల్ ఫోన్కి వ్యతిరేకంగా, టెక్నాలజీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడి ఉన్నాం. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడాము? ఈ సెల్ ఫోన్ ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు వాళ్ళు అనే ఉద్దేశంతో సెల్ ఫోన్ వద్దన్నాం. ఇవాళ ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చుకుంటున్నారనుకోండి, ఒక మంచి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చుకుంటున్నారనుకోండి, సెల్ ఫోన్ ఎందుకు వద్దంటాం? దాంట్లోనే తీసుకునే ఇన్ఫర్మేషన్ బట్టి అది ఉంటది. అది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలాగే ఇంకా నా దృష్టిలో ఇప్పుడు ఈ జంజీ పార్టీ జంజీ ఆలోచన విధానం కావచ్చు, బొద్దింక పార్టీ గురించి కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు, కాక్రోచ్ బొమ్మ పెట్టేశారు, అన్నీ ఇప్పుడు నాకు ఇంట్లో బొద్దింక కనిపిస్తే నాకేమనిపిస్తుందంటే నాకింట్లో ఒక స్నేహితురాలు కనిపించినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు బొద్దింక వచ్చిందంటే భయం వేసి హిట్టో గిట్టో ఏదో ఒకటి కొట్టేవాళ్ళం. అసలు నాకు ఇప్పుడు బొద్దింక నుంచి అబ్బాలనిపించట్లా. అసలు వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా అండి? నేను స్టడీ చేశా. కానీ నిజంగానే బొద్దింకలు అంత లేజీగా ఉంటాయా? కాదు అసలు బొద్దింకల గొప్పతనం ఏంటో తెలుసా? రేడియో ధార్మికతని ఎదుర్కొంటాయి. అయ్యి అణుబాంబులు వేసిన చావవి. అలాగే నీళ్లు ఆహారం లేకుండా 21 రోజులు బతుకుతాయి అవి. మంచి అయ్యో, బొద్దింక రక్తము చల్లగా ఉంటది, వైట్ కలర్ లో ఉంటది, రెడ్ గా ఉండదు. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే, శారీరకంగా వాళ్ళు సోమరిపోతులుగా ఉన్నా గానీ ఆలోచించే మెదళ్ళు ఉన్న వాళ్ళు కావాలా. అందుకే ఆ పార్టీ ఒక ఆలోచన 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది అంటారు. అందుకే ఒక ఆలోచించే మెదడు 1,00,000 ఆలోచనలకు పదును పెడుతుంది, 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది. అందుకే నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే జాయిన్ అయిపోదాం ఖచ్చితంగా. పైగా మహోమైత్ర లాంటి వాళ్ళు మాకు అర్హత ఉందా అని అడిగారు. అయ్యో మీకంటేనా రండి అన్నారు. ఇంకొకళ్ళు ఎవరు కొన్ని సవరణలు చేశారు, అంటే సవరణలు కాదు, కొన్ని ఎడిషన్స్ చేయమని అడిగారు. అడిగితే ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు. అడిగితే ఇంతకన్నా మాకు కావాల్సింది ఇదే, మాకు నిపుణుల దగ్గర నుంచి అనుభవజ్ఞుల దగ్గర నుంచి మాకు కావాలి అంటే, మేము ఆలోచించేదే పూర్తి పర్ఫెక్టు, మేము సర్వస్వతంత్రులమి, అలాగే మా బుర్రలో వచ్చిన ఆలోచనలే గొప్ప అని అనుకోకుండా ఎవరు ఆలోచన ఇచ్చినా తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రిసెప్షన్ ఉంది చూసారా, ఇవాళ రాజకీయ నాయకులకి లేనిది అదే. ఈ రిసెప్షన్ లేదు. నువ్వెవడు ఏం చెప్తావు? నా ఏంటి ఒక పిల్లవాడు ఏదన్నా ఓ 20 ఏళ్ళ 22 ఏళ్ళ కుర్రాడు ఒక రాజకీయ నాయకుడు ఎదురుగా నుంచుని ఇదేంటి అన్నాడు అనుకో, ఏమంటాడు వాడు? నా పొలిటికల్ ఏజ్ అంత లేదు నీ ఏజ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది, నీకేం తెలుసు అని. అసలు అమ్మా నాన్న పిలవండి ఎక్కడున్నారో, ఇలాగా పెంచేది అంటే. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వని కాలం నుంచి ఇవాళ అందరూ మాట్లాడతారు. పైగా మన దేశంలో చుట్టుపక్కల శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, నేపాల్లో కావచ్చు పరిస్థితులు చాలా చాలా వేగంగా మారిపోతున్నాయి. అన్ని దేశ అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పకపోవచ్చు, కానీ ఒక ఆలోచన అయితే తీసుకొస్తారు. ఈ ఆలోచనని ఎవరైతే ఆ రోజు అన్నా హజారేని హైజాక్ చేసి బీజేపీ ఎట్లయితే పబ్బం గడుపుకుందో, ఇవాళ ఎంతో కొంత రాహుల్ గాంధీకి అంతర్జాతీయంగా ఉన్న పేరు కావచ్చు, జాతీయంగా ఉన్న మంచి పేరు కావచ్చు, వీళ్ళని గనక ఒడిసిపట్టుకోగలిగాడంటే రాహుల్ గాంధీ ఈ దేశానికి పెట్టిన పేడైతే వదిలిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.